ఈ రాత్రి స్థలంలోనికి వచ్చినటువంటి వారిని దాటిపోని దేవునిగా తప్పకుండా ఈ కూడిక ద్వారా రావలసిన మరింత ఆశీర్వాదము, మరింత మేలు, మరింత దీవెన, మరింత ఆశీర్వాదాన్ని నాయన నీ బిడ్డల మీద నీవు కుమ్మరించమని వేడుకుంటున్నా. రావలసినటువంటి వారిని కూడా త్వరగా నడిపించండి. నీ దాసుని మరుగు చేయండి. నీ దాసుని ముఖాంతరములో నుండి చేరి వచ్చినటువంటి వారితో మాతో మీరు మాట్లాడి ముచ్చటించి మహిమను పొందమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి దైవజనుని యొక్క కుమారుని 4 సంవత్సరాలు నీ రెక్కల చాటున కాపాడి, నీ రెక్కలను చాపి నీతి సూర్యునిగా నీవు నాయన బిడ్డ జీవితంలో ఉదయించి, యెహోవాను ప్రేమించువారు బలమైన సూర్యుని వలె ఉదయిస్తారు అని, నీతిమంతులు నీ రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారని నీవు చెప్పినట్లుగా ప్రభువా, ఈ రాత్రి ఆ బిడ్డను నీ చేతులకు అప్పగించుకొనుచూ ఉండగా ఆ బిడ్డ యొక్క ప్రతి విషయములో నిన్ను ముందు పెట్టి ప్రతి పనిని ప్రారంభించినట్లుగా ఈ వయసు నుండే తనకి భక్తిని, భయాన్ని, సేవా అనుభవాలను ప్రతిదీ కూడా నాయన నీవు నేర్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. దైవ సంబంధమైన దైవికమైన సుగుణాలన్నిటినీ నీ బిడ్డకు ధరింప చేయండి నాయన. రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి బిడ్డను ఉద్దేశించి చేరి వచ్చినటువంటి వారితో మాతో నీవు మాట్లాడి ముచ్చటించి మహిమను పొందమని, సమయానుకూలతకి కూడికను ముగించుకునే కృపనివ్వమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఇందాక ఒక పల్లవి పాడాను కదా, అది తప్పకుండా ఒక పాటగా రాబోయే దినాలలో రావాలని మీరు ప్రార్థన చేయండి. ఓ పాట వలె మన సంఘంలో కూడా పాడుకోవడానికి ప్రభు కృపనివ్వాలని ప్రార్థన చేయండి. తారవలే వెలగాలని యేసయ్య నీతోనే నడవాలని, నా జీవిత ధన్యమైనదే నీ వాక్యమే నాకు ఆధారమై. మన జీవితాలు ఎప్పుడు ధన్యమవుతాయి అంటే దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నాం, దేవుని వాక్యం మీద మనం ఆనుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని కలిగి మనం అడుగులు ముందుకు వేస్తున్నాం. నన్నెన్నడూ విడిపోనిది నీ స్నేహమే నా ప్రాణమై. దేవుడు మాకు ఇచ్చిన ఓ తలంపులలో నుండి చిన్న పల్లవి రాశాను. దేవుని చిత్తమైతే రాస్తున్నాం పాటలు, కానీ పాడలేకపోతున్నాం సీడీలో. తప్పకుండా సీడీలో పాటలు కూడా విడుదల చేసే కృప మన ఫెయిత్ మందిరానికి ప్రభువు ఇచ్చును గాక. నిద్రపోయేవారు అందరూ చెప్పండి. ఎవరు నిద్రపోవద్దు, సమయానికి మనం ముగించుకుందాం. సేవకునిగా నేను నా జీవితంలో ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో కలలతో సేవా జీవితాన్ని ప్రారంభించాను. ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఈ రీతిగా నేను పరిచర్యను మాదిరిగా ముందుంచాలి, ఈ రీతిగా నేను కూడా బ్రతకాలి. ఎన్నో కలలు, ఎన్నో ఆశలతో ప్రారంభించాను. కానీ ప్రారంభించినటువంటి నాటి నుండి ఈ సేవా జీవితంలో పోరాటాలే ఎక్కువ చూశాను. ఎక్కువ పోరాటాలు, ఎక్కువగా నిందలు, ఎక్కువగా అవమానాలు, ఎక్కువగా శోధన, ఎక్కువగా ఒంటరితనం, ఎక్కువగా మనసులో ఏదో విచారం,
ఎక్కువగా ఏదో తెలియని బాధ, ఎక్కువగా ఏదో దిగులు, కన్నీరు. ఇలా చేయాలనుకున్నాను కదా సేవని, ఈ రీతిగా ఉండాలని అనుకున్నాను కదా. కానీ ఏంటి, ఎక్కడ మిస్టేక్, ఎక్కడ తప్పు, ఎక్కడ పొరపాటు, ఎక్కడ అవిధేయత, ఎక్కడ అయోగ్యునిగా ఉన్నాను నేను పరీక్షించుకుంటూనే ఉన్నాను. అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, సమాధానంగా చేస్తుంటే నా ఒక్కడికే దిగులు. ఈ వారం సమాధానంగా జరిగిందో జరగదు, ఈ వారం ఆశీర్వాదకరంగా జరుగుతుందో లేదో, ఈ వారం మరి ఏ రీతిగా ఉండబోతుందో అని ఒకటే టెన్షన్, ఒకటే ఆలోచన, ఒకటే వేదన, ఒకటే ప్రార్థన. నేను ఈ ప్రాంతంలోనికి వచ్చిన తరువాత గుండెల మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైపోయిందో. నిజంగా చెప్తున్నాను, చాలా రోజులైపోయింది. గుండెల మీద మనస్ఫూర్తిగా చేతులు వేసుకొని ప్రశాంతంగా పండుకొని, ఆలోచన లేకుండా ప్రశాంతంగా పండుకొని చాలా రోజులైపోయింది. చాలా రోజులు అనటం కంటే సంవత్సరాలని చెప్పచ్చు, చాలా సంవత్సరాలు. కానీ ఇన్ని సంవత్సరాలలో ఇంత ఆలోచన కలిగి ఉన్న నా జీవితంలో వాక్యం ఆధారం ఉంది. వాక్యాన్ని ఆశ్రయంగా చేసుకొని, వాక్యం మీద అనుకొని, ఎటు నుండి ఏది వస్తున్నా దాన్ని తట్టుకొని వస్తుంది కదా. కొంచెం పెద్దవాడిని అయితే నేను కూడా ఇక దాటి వెళ్ళేవాడినేమో. కొంచెం వస్తుంది, చాలా ఎలా ఉంటుందంటే ఆలోచన. అయితే ఇంత ఆలోచనలలో కూడా మేము నడిచే మార్గాన్ని ప్రభు ఎదుట ఎలా చూపించాలో ఆ రీతిగా చూపించటానికే ఈ రోజు వరకు కూడా ప్రయత్నిస్తున్నాం. ప్రభు మమ్ములను ఏ మార్గంలో నడిపించాలి అని అనుకుంటున్నాడో ఆ మార్గము చేతికి మమ్ములను అప్పగించేస్తున్నాడు. ఇక ప్రభు నడిపించే మార్గం ఎలా ఉంటుంది? మీ అందరికీ తెలిసిన వాక్యమే. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. బాలుడు నడవవలసిన మార్గములో అతనిని నడిపించు. చాలండి. బాలుడు నడవవలసిన మార్గములో అతనిని నడిపించు. పెద్దవాడైనప్పుడు ఆ వ్యక్తి దాని నుండి తొలగిపోడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. బాలుడు ముందుగా నడవవలసిన మార్గంలో నడిపించే వ్యక్తి నడిచే మార్గము ఎలా ఉందో పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేను సాత్వికుని నడిపించాలి, సాత్వికుని నడిపించి ఒక మంచి మార్గంలో నిలబెట్టాలి, ఓ మంచి మార్గాన్ని అతనికి వేయాలి, ఓ మంచి మార్గంలో అతన్ని నడిపించాలి అని ఆలోచిస్తున్న నేను ఏ మార్గంలో నడుస్తున్నానో పరీక్షించుకోవాలి. నేను ఏ మార్గంలో నడిచి ఆ వ్యక్తిని ఏ మార్గంలో నడిపిస్తున్నానో గ్రహించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి రాత్రి విషయం. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. నేను ఏ మార్గంలో నడుస్తున్నాను, నేను ఏ మార్గంలో నడిచి నా బిడ్డని ఏ మార్గంలో నడిపిస్తున్నాను. అతన్ని నడిపించి నేర్పించమన్నారు. నడిపించి నేర్పించే వ్యక్తి ముందు నడిచే మార్గం అసలు ఏ రీతిగా ఉందో పరీక్షించుకోవాలి కదా. ఎప్పుడు నడిపించే వారిగానే ఉన్నాం, అసలు మనం నడిచే మార్గం ఎలా ఉందో పరీక్షించుకునే వారిగా మనం ఉండగలిగేమో. అసలు కొన్ని మార్గాలు గురించి నేను ఈ రాత్రి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చాలా మార్గాలు ఉన్నాయి లోకంలో, రకరకాలు కలిగిన త్రోవలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. అయితే మనల్ని సరైన దారిలో నడిపించే మార్గము అసలు ఏది? మనం ఏ మార్గములో నడుస్తూ ఉన్నామో, నీ నా మార్గం అసలు ఏమై ఉన్నది?
ఆలోచన చేయండి రాత్రి. నీ మార్గం ఏమై ఉన్నది, నా మార్గం ఏమై ఉన్నది? కొంతమంది నడిచే మార్గాలలో మంచి స్నేహాలు సంపాదించుకోగలుగుతారు. కొంతమంది నడిచే మార్గంలో మరణాన్ని సంపాదించుకుంటున్నారు. కొంతమంది నడుస్తున్న మార్గంలో జీవాన్ని సంపాదించుకుంటున్నారు. కొంతమంది నడిచే మార్గంలో మేలు చూస్తున్నారు. కొంతమంది నడిచే మార్గంలో ముళ్ళు చూస్తున్నారు. కొంతమంది నడిచే మార్గంలో ఆకలి దప్పులు చూస్తున్నారు. కొంతమంది నడిచే మార్గంలో బాధ చూస్తున్నారు, చింత చూస్తున్నారు, వేదన చూస్తున్నారు. వారి గుండె నిండా ఆవేదనే. అయితే ప్రభు సూటిగా తెలియచేస్తున్న మాట దావీదు పుస్తకం 37వ అధ్యాయం 5వ వచనాన్ని ఓసారి చదువుదాం. దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన జరిగిస్తాడు. అదేనా 37:5? చదవండి, అది నాకు కావలసింది. నీ మార్గము యెహోవాకు అప్పగించు. స్ట్రైట్ గా చెప్తున్నాడు ఆయన. నీకే చెప్తున్నాడు, నీతోనే చెప్తున్నాడు. ఇది వేరే వారికి సంబంధించిందని నువ్వు అనుకోవద్దు, మరొకరికేమో అని నీవు భావించవద్దు. ఇది నాకు సంబంధం లేనటువంటిది అని నీవు ఆలోచన చేయవద్దు. డైరెక్ట్ గా నీకే చెప్తున్నాడు. నీ మార్గం ఏదైతే ఉందో అది నా చేతికి అప్పగించు. అయ్యా నేను నడుస్తాను కదయ్యా, నాకు తెలుసు కదయ్యా, నాకు ఆలోచన ఉన్నది కదయ్యా, నాకు గ్రహింపు ఉన్నది కదయ్యా, నాకు జ్ఞానం ఉన్నది కదయ్యా, నేను నడిచే మార్గము అసలు నీకెందుకు అప్పగించుకోవాలి? అసలు నీకు అప్పగించుకోవాల్సినటువంటి అవసరం ఏమై ఉన్నది? దావీదు ఒక రాజు కదండి. గొర్రెలు కాసుకునేటువంటి స్థితిలో నుండి దేవుడు దావీదుని పెంట కుప్పల మీద నుండి బానిసత్వపు బ్రతుకులో నుండి, తను అందరూ ఉన్న వ్యక్తే కానీ బానిసగా ఉన్నాడు. ఎవరు లేరు తనకి, కుటుంబం పెద్దదే కానీ ఒంటరి వాడు ఒక్కడే. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని దేవుడు సింహాసనం మీదకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టినా తన మార్గం అంతటిని దావీదు ఎవరి చేతికి అప్పగించుకుంటున్నాడు? దేవుని చేతికి. నీ మార్గము ఆయన చేతికి అప్పగించుకున్నావా లేదా? అయ్యా కొన్ని విషయాలు అప్పగించుకోగలుగుతున్నానయ్యా, కొన్ని విషయాల్లో మాత్రం అప్పగించుకోలేకపోతున్నా. ఎందుకంటే సొంత నిర్ణయాలు ఉన్నాయి అయ్యా, సొంత ఆలోచనలు ఉన్నాయి అయ్యా, అందుకే అప్పగించుకోలేకపోతున్నా నేను. నువ్వు నీ పిల్లల్ని ఎవరి చేతికి అప్పగిస్తున్నావు? నేను ఎవరి చేతికి అప్పగించుకుంటున్నావు? నీ కుటుంబాన్ని ఎవరి చేతికి అప్పగిస్తున్నావు? ఆలోచించే. నువ్వు అప్పగించుకోవాలనుకుంటే ఆయన ఆగిపోతాడు అంతే. ఆమేన్. నువ్వు అప్పగించుకోవాలి అని నిర్ణయం తీసుకుంటే 10,000 మంది మధ్యలో ఉన్న ఆయన ఆగిపోతాడు. త్రోవ ప్రక్కన 2 కన్నులు కనిపించని ఓ వ్యక్తి కూర్చొని కేకలు వేయటం ప్రారంభించాడు. యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని త్రోవ ప్రక్కన ఉన్నటువంటి 2 కన్నులు పోగొట్టుకున్న వ్యక్తి కేకలు వేయటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా. ఎన్ని వేల మంది ప్రజల మధ్యలో ఉన్నాడండి ఆ వ్యక్తి. ఎన్ని వేల మంది ప్రజల మధ్యలో కేకలు వేస్తున్నాడు. ఎన్ని వేల మంది ప్రజల మధ్యలో యేసయ్యా అని నోరారా పిలుస్తున్నాడు. తనను దేవుని చేతికి అప్పగించుకోవటానికి సిద్ధపడతా ఉన్నాడు. 10,000 మంది మధ్యలో ఉంటే వెళ్తున్నటువంటి వారు ప్రతి వారు నోటి మీద కొడతా ఉన్నారు. ఆపరా నువ్వు, ఆపో. నీలాంటి వాడు అసలు స్తుతించడం దేవునికి ఇష్టం లేదు. నీలాంటి వాడు ఆరాధించడం దేవునికి ఇష్టం లేదు. నీలాంటి వాడు దేవుని సన్నిధికి రావటం యేసయ్యకి ఇష్టం లేదు. నీలాంటి వాడు యేసయ్య అని పిలవటం అసలు యేసయ్య నామానికి అవమానం అని అంటున్నా ఆయన కేక ఆపల. స్తోత్రం కలుగునుగాక. నిండు మనసుతో చెప్పండి, సంతోషంగా చెప్పండి, సమాధానంగా చెప్పండి, హృదయపూర్వకంగా పలకండి. రాత్రి నీ స్థితి మారుతుందనే నమ్మకంతో నువ్వు మాకు చెప్పండి. నీ సరిహద్దులలో దేవుని యొక్క సమాధానం వెదజల్లబడుతుందని చెప్పండి. రాత్రి
తప్పకుండా దేవుడు నీ మార్గం అంతటిని ఆయన గమనించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. కేకలు వేస్తున్న ఆ వ్యక్తి పిలవటం ఆపల, కేకలు వేయటం ఆపల. యేసయ్య ఆగిపోయాడు అక్కడ. యేసయ్య నిలిచి అని ఉంటుంది అంతే. అతనిని నా దగ్గరకు తీసుకొని రండి అని ఉంటుంది వాక్యం. వచ్చిన వెంటనే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు, నేను నీకేమి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు? ప్రభువా, నువ్వు నాకు చూపునిచ్చిన తరువాత, నువ్వు నాకు రెండు కన్నులకు వెలుగునిచ్చిన తరువాత, నేను 2 కన్నులతో నా కుటుంబాన్ని, లోకాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని, నా బంధువులను, రక్త సంబంధికులను, సమాజాన్ని ఎవరిని చూడకూడదయ్యా, నేను యేసయ్య ఎవరో చూడాలంతే అనుకున్నాను. అతని గుండెల్లో ఉన్న ఆవేదన ఏంటో తెలుసా? యేసయ్య ఎవరో చూడాలి అంతే. యేసయ్య చేతికి నేను అప్పగించుకోవాలంతే. నేను యేసయ్య చేతికి నన్ను ఎప్పుడైతే అప్పగించుకుంటానో ఇక నా ప్రతిదీ ఎవరు గమనిస్తారండి? ప్రభువే గమనిస్తాడు ఆయన. అందుకే దావీదుకు తెలుసు, నా మార్గము నీ చేతికి అప్పగించుకున్నాను. మరి నా మార్గాలు ఎవరి చేతికి అప్పగించుకున్నాను? అసలు నా మార్గాలు అసలు ఏమై ఉన్నాయి? ఆలోచన చెయ్యండి. నేను ఇక్కడే సుబ్బారెడ్డి నగర్ దాటిన తర్వాత అనుకుంటా, తను సంతోషంగా బండి మీద వెళ్తున్నాడు. ఒక యవనొస్తుంది. కొన్ని గంటల్లో కుటుంబాన్ని చూస్తున్నాను, కొన్ని గంటల్లో కుటుంబాన్ని చేరుకుంటున్నాను, కొన్ని గంటల్లో నా తల్లిదండ్రులతో నేను అన్నీ మాట్లాడుకుంటాను. నా ప్రయాణం ఎలా జరిగింది, నేను ఎలా వచ్చాను, నేను వచ్చే మార్గంలో ఎదుర్కొన్నటువంటివన్నీ అసలు ఏమై ఉన్నవో అని అన్నీ చెప్పుకుందామని అనుకుని బయలుదేరి, తనకు తెలియదు ఆ సమయంలో అక్కడ లారీ ఆగుతుందని, ఈ వ్యక్తి ఎలా లారీని గుద్దుకుంటాడని, అతని తల తెగిపోతుందని, అక్కడికక్కడే మరణిస్తాడని. అర్థమవుతుందా నేను చెప్పే విషయం? 2 రోజుల క్రితం జరిగిన విషయం చెప్తున్నాను. ఒక 2 రోజుల క్రితం జరిగింది. నిన్నేనా? నిన్న గుంటూరుకి సుబ్బారెడ్డి నగర్ దాటిన తరువాత ఎంత దూరం ఉంది మనకి అక్కడికి? ఇప్పుడు నేను చెప్తాను. నూతన సంవత్సరపు 31st యొక్క ఆశీర్వాదం అదిగో సుబ్బారెడ్డి నగర్ వరకు వచ్చేసింది, అదిగో టయోటా షోరూమ్ దగ్గరికి వచ్చేసింది, అదిగో ఆటో స్టాండ్ దాకా వచ్చేసింది. ఇప్పుడు మరణం వచ్చిందని చెప్పుకుంటారా? గ్రహించండి. మనం నడిచే మార్గం అసలు ఎలా ఉంది? నేను నడిచే మార్గం ఎలా ఉందో గ్రహించుకోగలిగితేనే కదా, నేను నడిచే మార్గం మంచిదై ఉంటేనే కదా, నేను నడిచే మార్గం మేలుకరమైనదై లేకపోతే ఉపకారం చేసేటువంటిదై ఉంటేనే కదా నేను నా బిడ్డను ఆ మార్గంలో నడిపించగలిగేది. ఫస్ట్ అతనికి కాదు ఈ వర్తమానం, నాకు. ఫస్ట్ అతనికి కాదు ఈ వాక్యం, నాకు. అందుకే చెప్తున్నాను మరలా ఈ సంవత్సరం అయినా మీ మార్గం ఎవరి చేతికి అప్పగించుకుంటున్నారు? ప్రభువు నడిపించే కొన్ని మార్గాలు ఉన్నాయి, టక్కా చెప్పేస్తాను. 4 మార్గాలు తర్వాత నేను ముగించేస్తాను. చూడండి, కీర్తన పుస్తకం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. మరలా చెప్తున్నాను, కీర్తన పుస్తకం 23వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచూ ఉన్నాడు. తన ప్రాణం ఏదో అవస్థ చెందుతూ ఉంది. చాలాసార్లు దావీదు తన కీర్తనలలో రాసుకున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. నా అంతరంగమా నీవు నాలో ఎలా కృంగిపోతా ఉన్నావు, నా అంతరంగమా నువ్వు నాలో ఏ రీతిగా దిగజారిపోతా ఉన్నావు. ఎన్నోసార్లు దావీదు తనలో తానే మాట్లాడుకొని, తనలో తానే ధైర్యాన్ని తెచ్చుకొని, తనలో తానే దేవుని చేతికి ఏ ఆధారము లేకుండా మరలా చెప్తున్నాను, ఏ ఆధారము లేకుండా ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్న తనని తాను అనేక మార్లు దేవుని చేతికి అప్పగించుకున్నాడు. అనేక మార్లు నా ప్రాణమును ఆయన సేద తీర్చుచూ ఉన్నాడు. నన్ను తన నామమును బట్టి నన్ను
నీతి మార్గములో నడిపించుచూ ఉన్నాడు. తన నామము బట్టి నీతి మార్గములో నన్ను నడిపించెను. ఏ అపాయములకు భయపడను, ఏ అపాయములకు భయపడను. నీతి మార్గంలో మనలను నడిపించాలి అని ప్రభు కోరుతున్నాడు. నువ్వు అనుకుంటావు నీ జీవితంలో, నేను నీతిమంతున్నే కదా, నీతిమంతునైనా నాకే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఈ శ్రమ కలగాలి, నాకే ఎందుకు ఈ కష్టం కలగాలి. దేవుడు నీతిమంతులను ఎన్నటన్నటికీ ఆయన విడిచిపెట్టలేదు కదా బైబిల్లో. నేను నీతిమంతున్నే, కానీ నా తల్లిదండ్రులు నీతిమంతులు కాదు కదా. నా తండ్రి ఓ తాగుబోతు. ఒకవేళ వారి శాపం ఏమైనా నా మీదకి వస్తుందా? చాలాసార్లు ఆలోచించే విషయమే. చాలాసార్లు నువ్వు ఆలోచిస్తావు ఈ విషయాన్ని. నేను నీతిమంతునే, కానీ నా తల్లిదండ్రులు కాదు కదా. నా తల్లిదండ్రులను బట్టి ఈరోజు నేను వారి శాపాన్ని ఏదైనా అనుభవిస్తున్నానా? ఎన్నిసార్లు అనుకున్నావు? ఎన్నిసార్లు ఆలోచించుంటావు? ఎన్నిసార్లు బాధపడుంటావు నువ్వు? నా తండ్రికి నా తల్లికి ప్రార్థన లేదు కదా. నా తల్లి నా తండ్రి దేవుని సన్నిధికి రారు కదా. కానీ నేను నీతి మార్గంలో నడిపించబడుతున్నాను కదా. నేను నీతిగా జీవిస్తున్నాను కదా. నేను నీతిగానే బ్రతుకుతున్నాను కదా. కానీ నాకే ఎందుకు ఇలా జరిగింది? నాకే ఎందుకు ఇట్లాంటి కష్టం? నాకే ఎందుకు ఇట్లాంటి శ్రమ? నాదే ఎందుకు వచ్చి ఇట్లాంటి బ్రతుకు? నాదే ఒక బ్రతికేనా? ఆపమంటారా ఏమండి అని అనుకున్నారా? అనుకోలేదా? ఈరోజు మీతోనే వాక్యం మాట్లాడుతుందని ఇందాకే చెప్పారు. వాక్యం ఎవరి గురించో కాదు, ఫస్ట్ నా గురించి. నేను ఎలా ఉన్నాను, నా పిల్లల్ని ఎలా పెంచుతాను, నేను ఎలా ఉన్నాను, వారిని ఏ మార్గంలో నడిపిస్తాను, నేను ఎలా ఉన్నాను, వారికి ఏ రీతిగా నేను ఓ గమ్యాన్ని త్రోవనై ఉన్నాను. ఎప్పుడైనా మీరు ఆలోచించేసారు ఇట్లాంటి విషయాలు? ఎప్పుడైనా మీరు గ్రహించారు? నేను నీ పిల్లలు చాలాసార్లు ప్రశ్నించుంటారు, అయ్యా నువ్వు మోకరించయ్యా అంటే, మా ఎప్పుడైనా నువ్వు మోకరించావు? ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేశావు? ఎప్పుడైనా నా గురించి ప్రభు దగ్గర అడిగావా? ఎప్పుడైనా నేను మారాలని కోరుకున్నావా? నువ్వు మోకరించావా తల్లి? బైబిల్లో ఒంటెలు మోకరించింది, మోకరించింది. ఒంటెలు మోకరిస్తే ఎవరి ప్రయాణం సరళమైంది? అబ్రహాము కుమారుని యొక్క ప్రయాణం సరళమైపోయింది. తన పెద్ద దాసుడు తనతో ఉన్నటువంటి ఒంటెలు మోకరిస్తే తన యజమానుని యొక్క కుమారుని ప్రయాస వ్యర్థం కాలేదండి, వ్యర్థం కాల. పిల్లలు చాలాసార్లు ప్రశ్నించుంటారు కదా, చాలాసార్లు నేను అడుగుంటారు కదా, చాలాసార్లు నీతో ఏదో చెప్పాలి అని ఆరాటపడి ఉంటారు కదా. కానీ నువ్వు వినటానికి ఇష్టపడ్డావా? నీతి మార్గంలో ప్రభువుని నడిపించాలని కోరుకుంటున్నాడు. మనం నడిచే మార్గం ఎలా ఉంది? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా అన్నాడు. పరలోకంలో మనం పాలు పంపులు పొందగలుగుతామా? లోక సంబంధమైన నీతి కంటే నా నీతి ఎలా ఉండాలి? దేవుడు మెచ్చుకునేటువంటిది, మెచ్చుకునే విధముగా ఉండాలి.
దేవుడు కోరుకునేటువంటి నీతిగా ఉండాలి. వారిది లోక సంబంధమైన నీతి, శాస్త్రులది పరిసయ్యుల నీతి. మరి మీ నీతి నా నీతి ఏ రీతిగా ఉంది గ్రహించండి. దేవుడు మన ముందు ఒక మార్గం వేయాలని కోరుకున్నాడు. ఒక మార్గం వేసాడు ఆయన. ఆ మార్గంలో నిన్ను నన్ను నడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇక్కడికి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ నీ ప్రతి ఉద్దేశాన్ని గమనించిన దేవుడు నీ మార్గాన్ని ఆయన సరళం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని చేతికి అప్పగించుకున్నాను అయ్యా, నేను మనుషుల చేతికి అప్పగించుకున్నాను, నేను లోకం చేతికి అప్పగించుకున్నానయ్యా, నేను అధికారుల చేతికి అప్పగించుకున్నానయ్యా. ఇప్పుడు మాత్రం ప్రభు ఎందుకు చేయట్లేదయ్యా అంటే, ఫస్ట్ నువ్వు దేవుని చేతికి అప్పగించుకో. ఎవరి చేతికండి? ఫస్ట్ దేవుని చేతికి అప్పగించుకోవాలి. చెప్పానుగా, ఈ పరిచర్య ప్రయాసతో పోరాటాలతోనే ప్రారంభం. నేను ఎన్నో కలలు ఎలాగో చేయాలనుకున్నా, ఎలాగో ప్రారంభించాలి, ఎలాగో ముగించాలి అని అనుకున్నా. ప్రభు తీసుకెళ్తున్నాడు. నీతి మార్గంలో ప్రభు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. వృద్ధుడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోకూడదు అన్నదే దేవుని యొక్క ఆలోచన. పేతురుతో ప్రభు ఒక విషయం చెప్పాడు. నీవు ముసలివాడవైనప్పుడు, నీవు వృద్ధుడవైనప్పుడు నీకు ఇష్టము కాని చోటికి నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు యవనస్తుడవై ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నడిచావు, నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించావు, నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు. పేతురు, ఇదిగో నీవు యవ్వనుడవై ఉన్నంత కాలం మంచిది జీవించావు, కానీ నువ్వు పెద్దవాడవైనప్పుడు నీకు ఇష్టం కాని మార్గంలోనికి నిన్ను తీసుకెళ్తానయ్యా. అది నీకు ఇష్టం ఉండదు. నువ్వు నడవటం నీకు ఇష్టం ఉండదు, అక్కడ నిలబడటం నీకు ఇష్టం ఉండదు, అక్కడ కూర్చోవటం నీకు ఇష్టం ఉండదు. అతని మరణం గురించి దేవుడు అతనికి తెలియజేస్తాడు. నువ్వు ఏ రీతిగా మరణిస్తావో నీకు తెలుసా పేతురు? ఆ మరణం నీకు ఇష్టం ఉండదయ్యా. నిజమే, పేతుర్ని సిలువని వేయమంటే వద్దయ్యా, నాకు ఇట్లా వద్దు, నేను ఆ పరిశుద్ధుల్లాగా సిలువ వేయించుకోవడానికి నేను ఇష్టపడట్లేదు, నాకు వద్దు, అసలు అట్లాంటి మరణం నాకు వద్దు, నన్ను తల్లక్రిందులుగా వేయండి, నన్ను తల్లక్రిందులుగా వేసేయండి. గ్రహించండి, ఇప్పుడు మంచిదే, నీకు ఆరోగ్యం ఉంది, నీకు ఆయుష్ ఉంది, నీకు బలం ఉంది, నీకు సమస్తము ఉంది, నీకు సమస్తము కూడా సిద్ధపడుతుంది. ఒకనొక దినాన అప్పుడు నువ్వే అనుకుంటావు, అన్ని దారులు మూయబడి, అన్ని మార్గాలు మూయబడి, అన్ని త్రోవలు మూయబడి, నీ త్రోవను నువ్వు దేవుని చేతికి నీ మార్గాన్ని అప్పగించుకోగలిగినప్పుడు అది ఎడారైనా దేవుడు సెలయేరుగా మారుస్తాడండి. అది అరణ్యమైన దేవుడు నీటి బొగ్గగా మారుస్తాడు. అది తప్పకుండా ఆహారపు కొరత కలిగిన స్థితి అయినా, సముద్రమైన దేవుడు దానిని త్రోవగా చేస్తాడు, నడిపిస్తాడంతే. 6 లక్షల మంది కాల్బలాన్ని నడిచే మార్గం అంతటిలో ఆయనే ఉండి నడిపించాడండి. వారు నడిచే ప్రతి మార్గంలో దేవుడే ఉన్నాడు వారికి తోడుగా. చాలా ఆకులు మీరు గమనిస్తే ఈ వేసవి కాలంలో రాలిపోతూ ఉంటాయి, చూసారా? వేసవి కాలంలో చాలా ఆకులన్నీ రాలిపోయి క్రింద పడిపోతూ రాలిపోయి పడిపోతూ ఉంటాయి. అలా రాలి పడిపోతున్నప్పుడు పైన ఉన్నటువంటి ఆకులు, రాలి పడిపోయే ఆకులను చూసి నవ్వకూడదు. ఎందుకంటారు? రేపు ఆకు పరిస్థితి కూడా, అది కూడా రాలి నిశ్శబ్దంగా ఉంది ఈరోజు కదా, ఎంత సంతోషంగా ఉందో, నిశ్శబ్దంగా ఉంది. ఇట్లాగే ప్రతి వారం ఉండను కాక. ఇంకొక మార్గం గురించి చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 35:8. టైం లేదని టూకీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టూకీగా ఆదివారం పూట కూడా పగలు ఖచ్చితంగా 10కి ప్రారంభం అవుతుంది. 12:30కి ఒక్క ముళ్ళు అటు దాటినా నేను ఎక్కువగా ఇష్టపడను. కరెక్ట్గా 12:30కి చేస్తాను.
టైం టేబుల్ మందిరం 10ంటికి స్టార్ట్ అవుతుంది, 12:30కి. రేపు రాత్రికి అత్తులూరు, ఎక్కడండి? అత్తులూరులో రేపు రాత్రికి ప్రార్థన ఉంది. ప్రార్థన చేయండి. తప్పకుండా స్థలంలో కూడా ప్రభు వాడుకోవాలి. గురువారం, శుక్రవారం, శనివారం ఉదయం, శనివారం రాత్రికి, ఆదివారం మధ్యాహ్నంతో మరి ఈ వారం టైం టేబుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా దూర ప్రాంతాలు కూడా వెళ్ళాలి. ప్రయాణాల కోసం కూడా ప్రార్థన చేయండి. వెళ్ళే ప్రతి స్థలాలలో దేవుడు వాడుకోవాలి అని మీరు మా కొరకు ఒక చిన్న విజ్ఞాపన చేయండి. యెషయా గ్రంథం 35:8. అక్కడ ఒక రాజమార్గము ఏర్పడుతుంది, అది పరిశుద్ధమైనటువంటి మార్గముగా మారుతుంది. ఆ మార్గంలో ఏముండదు? అపవిత్రత ఉండదు. ఏముండదండి ఆ మార్గంలో? ఆ మార్గంలో ఏముండదు? ఆకలి దప్పులు ఉండవు. ఆ మార్గంలో ఏముండదు? ఏముండదండి? కీడు ఉండదు. ఆ మార్గంలో ఏముండదు? శత్రుత్వం ఉండదు. ఆ మార్గం అంతా ఎలా ఉంటుందంటే అది పరిశుద్ధంగా ఉంటుందంట. ఆ మార్గం అది సువర్ణ బంగారంతో వేయబడినట్లుగా ఉంటుందంట. అది తప్పకుండా ఆ మార్గంలో దేవుడు నిలిచి నిన్ను నడిపిస్తున్నట్లుగా ఉంటుందంట. సౌందర్య సీయోను